నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వాచ్. నేను శ్రీదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. శంఖపురం గ్రామంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. చాప్టా గ్రామ సర్పంచ్ సస్పెండ్ చేసిన కలెక్టర్ క్రాంతి. పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన ఖరారు. అమిత్ షా జేపీ నడ్డాతో భేటీ. ఎంపీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. డిఎస్పీఎస్సీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన మహేందర్ రెడ్డి. సత్తా చాటిన స్పిన్ త్రయం, దంచుకొట్టిన జైష్వాల్ తొలి రోజు మనోల. రామ్రాజ్ కాటన్ ప్రచారకర్తగా రిషబ్ శెట్టి. తోమకొండ కేంద్రంలోని గడికోటలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నారాయణఖేడ్ ఇందిరాగాంధీ కూడలిలో ఎమ్మెల్యే సంజయ్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మాజీ ఎంపీ సురేష్ షెట్కర్ పాల్గొన్నారు. గణతంత్ర వేడుకలను ఎంపీపీ పాఠశాల అంబూరు వైసీనందు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మన్నె ఋషేంద్ర బాబు, సర్పంచ్ సాయిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా రిటైర్డ్ ప్రొఫెసర్ అంబూరు సుబ్రహ్మణ్యం, ముఖ్య అతిథులుగా ఆనిముత్యం నందకిషోర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం ప్రాముఖ్యత, భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి గురించి వివరిస్తూ పిల్లలు ఏ విధంగా అభివృద్ధి పదంలో పయనించాలన్న విషయాన్ని తెలియజేశారు. అంబూరు సర్పంచ్ సాయిరెడ్డి మాట్లాడుతూ పాఠశాలకు అవసరమైనటువంటి మౌలిక వసతుల కల్పనలో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ముఖ్య అతిథిగా దాత ఎన్ఆర్ఐ విద్యావేత్త నందకిషోర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ప్రయోజనాలను పొందుతూ చదువులో ఉన్నతంగా రాణించి ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని పిల్లలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆనిముత్యం నందకిషోర్ రెడ్డి 17,000 రూపాయలు విలువ చేసే ఆఫీస్ టేబుల్ను, క్రీడా సామగ్రిని, బోధనోపకరణాలను అందించారు. ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ 13,000 రూపాయలు విలువ చేసే కలర్ ప్రింటర్ను పాఠశాలకు ఇచ్చారు. ఈ వేడుకల్లో ఉపాధ్యాయులు మనోజ్ కుమార్, అంగన్వాడీ టీచర్ కళావతి, దొడ్డి మునిరాజు, విద్యా వాలంటీర్ వత్సల, విద్యా కమిటీ సభ్యులు, గ్రామస్తులు, పాఠశాల తల్లిదండ్రులు పాల్గొన్నారు. రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి, దాని ప్రాధాన్యత ఏంటి, అవి మాట్లాడే వయసు కాదు. ఒకటి రెండు విషయాలు చెప్తాను. ఒకటి ఏంటంటే మనం ఎదగడానికి, ఇంకొంచెం బాగుండడానికి, వీళ్ళిద్దరు బాగున్నారు, నేను కూడా పర్వాలేదు, కానీ మనం అందరం ఆ స్థాయికి రావాలంటే ఏం చేయాలి? ఉన్నట్టుండి మ్యాజిక్ జరగదు, ఆకాశం నుంచి ఏమి ఊడిపడదు. మనం కష్టపడాలి, సాధించాలి. డబ్బులు ఉన్న వాళ్ళు కష్టపడి డబ్బులు పెంచుకుంటారు. పేదవాళ్ళు ఏం చేయాలంటే చదువు ద్వారా, బాగా చదవడం ద్వారా కొత్త విషయాల్ని కనుక్కుంటారు, తెలుసుకుంటారు. అట్లా చేయడం వల్ల మీకు జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఐజమండలం శంఖపురం గ్రామంలో గ్రామ సర్పంచ్ సుజాతారాముడు, భర్త మాజీ సింగిల్ విండో అధ్యక్షులు శంఖపురం రాముడు ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ శంఖపురం గ్రామం, అలాగే ఈడుకొనిపల్లి గ్రామం నుండి ఐజ ప్రాంతానికి విద్య కోసం వెళ్తున్న విద్యార్థులకు, అలాగే విద్యా వాలంటీర్లకు నెలకు 24,000 రూపాయలు ఇస్తానని అన్నారు. గతంలో శంఖపురం గ్రామ పాఠశాలలో పనిచేస్తున్న విద్యా వాలంటీర్లకు, విద్యార్థులకు 12,000 రూపాయలు ఇవ్వడం జరిగిందని, కాబట్టి ఇక్కడ నుండి విద్యార్థులు మంచి చదువులు చదువుకొని ఉన్నతమైన భవిష్యత్తు పొందాలని ఈ చిన్న ప్రయత్నమని పేర్కొన్నారు. అయితే మీ అందరికి కూడా మేము ఒకటే, డబ్బులు ఎవరికి ఇచ్చినా వేస్ట్ అవుతుంది. అవి పిల్లల పైన పెడితే పిల్లలు ఖచ్చితంగా ప్రయోజకులు అవుతారు, దేశానికి మేలు చేసే వ్యక్తులు అవుతారనే ఉద్దేశంతో నేను విద్యారంగం పైన ఖర్చు పెట్టడం జరుగుతుంది. వాలంటీర్స్ ఒకటే కాకుండా కూడా మన గ్రామం నుంచి నేను 2012 నుంచే కూడా మన ఉత్తనూరుకి వెళ్ళే వాళ్ళకి సైకిళ్ళు కానివ్వండి, మరి ఆటోలు కానివ్వండి, ఈ రోజుల వరకు కూడా పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న వాలంటీర్స్ ఇద్దరికి 6,000 12,000 రూపాయలు ఇస్తున్నట్టుగానే ఈడుగొనపల్లి గ్రామంలో కూడా అక్కడ కూడా ఇద్దరు వాలంటీర్స్ పెట్టడం జరిగింది. ఎందుకంటే పిల్లలు ఎక్కువ ఉన్నారు, మన
మన ఉపాధ్యాయులు కానివ్వండి, టీచర్స్ కానీ తక్కువ ఉన్నారనే ఉద్దేశంతో ఇంతమందికి సరిపడతంత బోధన చేయడం సాధ్యపడదు. కాబట్టి వీళ్ళని ఎక్కువ తీసుకుంటే మన పిల్లలకి, మన ఊరు పిల్లలకి భవిష్యత్తుని మనం అందించిన వాళ్ళం అవుతామనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. మీరు అందరూ కూడా ఎప్పుడు చాలా చక్కగా వివరించారు. ఒకటి చెట్టు గురించి మాట్లాడడం నారాయణఖేడ్ నియోజకవర్గం చాప్టా గ్రామ సర్పంచ్ సంఘమును జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి సస్పెండ్ చేశారు. గత నెలలో సర్పంచ్ కుమారుడు విజయ్ ఫోర్జరీ సంతకాలతో 67,500 రూపాయలు విత్డ్రా చేసి వాడుకున్న విషయంగా తెలిసిన గ్రామ సర్పంచ్ జనార్దన్ రెడ్డి నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫోర్జరీ నేరం రుజువు కావడంతో కలెక్టర్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. 2 రోజుల్లో ఆయన బీజేపీ పెద్దలను కలిసేందుకు ఢిల్లీ వెళ్లనున్నారు. ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా అపాయింట్మెంట్ సైతం కోరినట్లుగా సమాచారం. ఈ భేటీలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుపై స్పష్టత వచ్చే విధంగా చర్యలు జరపనున్నారు. కేంద్ర పెద్దలతో చర్చల అనంతరం పొత్తుపై క్లారిటీ వచ్చాక ఉమ్మడి కూటమిగా అభ్యర్థులను ప్రకటించనున్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. బ్యాక్ టు న్యూస్. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోయే స్థానాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 14 సీట్లు రావడం ఖాయమని మంత్రి ఉత్తమ్ జోసం చెప్పారు.
ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి 2-3 సీట్లే వస్తాయని తెలిపారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందని, తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ ఉంటుందన్నారు. రైతులకు ఉచిత విద్యుత్, రైతు బంధు నిధుల విడుదలపై బీఆర్ఎస్ నేతలు అబద్ధాలాడుతున్నారని ఉత్తమ ఫైర్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ తర్వాత భూస్థాపితం అవుతుందని అన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి వాళ్ళ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు సెక్రటరీ అనితా రామచంద్రన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సభ్యులుగా పాల్వాయి రజనీ కుమారి, అనితా రాజేంద్రతో మహేందర్ రెడ్డి ప్రమాణం చేయించారు. ఇటీవల కమిషన్ చైర్మన్ గా నియమిస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్తో తొలి టెస్టును టీమిండియా మెరుగ్గా ఆరంభించింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో తొలి రోజు ఆధిపత్యం చాటింది. మొదట జడేజా, అశ్విన్, అక్షర్ పటేల్ స్పిన్ త్రయం చెలరేగటం, చివరి ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ బ్యాట్ జలిపించడం, ఇలా మొదటి రోజు టీమిండియా సత్తా చాటింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 246 పరుగులు చేసి ఆలౌట్ అయింది. కెప్టెన్ బెన్ స్టోక్స్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లు 2 ఇన్నింగ్స్లోనూ ఇంగ్లాండ్ ఆలౌట్ చేయడం గమనార్హం. అశ్విన్, జడేజా స్పిన్ ఉచ్చులో చిక్కుని ప్రత్యర్థి బ్యాటర్లు విలువెల్లాడారు. అక్షర్ పటేల్, పేసర్ బుమ్రా సైతం ఇంగ్లాండ్ పతనంలో తమ పాత్ర పోషించారు. చివరి ఇన్నింగ్స్లో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 119 పరుగులు చేసింది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీతో రాణించాడు. జైస్వాల్తో పాటు శుభ్మన్ గిల్ క్రీజ్లో ఉన్నారు. టీమిండియా ఇంకా 127 పరుగులు వెనకబడి ఉన్నది. రామ్రాజ్ కాటం ప్రచారకర్తగా కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి నియమితులయ్యారు. రామ్రాజ్ ధోతీలు, షర్ట్, కుర్తాలకు రిషబ్ ప్రచారం చేపట్టనున్నారని రామ్రాజ్ కాటన్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ ఈశ్వర్ తెలిపారు. రామ్రాజ్ బ్రాండ్కు ప్రచారం చేపట్టడం ఎంతగానో సంతోషాన్ని ఇస్తుందని ఈ సందర్భంగా రిషబ్ శెట్టి అన్నారు. ఉత్తమ నటుడు, దర్శకుడు అయిన రిషబ్ శెట్టి ప్రచారంతో రామ్రాజ్ బ్రాండ్ వినియోగదారులకు మరింత చేరువవుతుందని సంస్థ ఎండీ అరుణ్ తెలిపారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని గడికోటలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయగా అనంతరం విద్యార్థులు ఆటపాటల్లో పాల్గొన్నారు. అదేవిధంగా జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా గడికోట ట్రస్ట్ నుండి ఆట పోటీ నిర్వహించారు. అనంతరం వారికి బహుమతులు అందించారు. ఈ నేపథ్యంలో షీ టీం బృందం పాల్గొని మహిళలకు అవేర్నెస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కానుకంటి సరదా నాగరాజు, జెడ్పీటీసీ తీగల తిరుమల గౌడ్, సర్పంచ్ తల్లపంచులి శ్రీనివాస్, గడికోట ట్రస్ట్ మేనేజర్ బాబ్జీ, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, దోమకొండ మండల చుట్టుపక్కల గ్రామస్తులు కూడా పాల్గొన్నారు. ₹1,00,000 ఆటా రుణం ఇస్తుంది. ₹1,00,000 ఆటా రుణం తీసుకొని నెలకు 3,500 కట్టాలి. 3,500 కోసం కడితే వాళ్ళ పైసలు సరిపోతలేదు. పక్కల దగ్గర మళ్ళీ ₹5 పెట్టి మళ్ళీ తమిళిస్తారు. ఈ విధంగా జరిగిపోతాము. కాబట్టి మా ఆదాయంగా మా దొమ్మకుండా పెద్దలకు ఏ రూపంలోనైనా దొమ్మకుండా మహిళల కోసం ప్రత్యేకంగా ఒక సాలరీగా 10,000, 15,000, 20,000 చెప్పిన సాలరీగా అభివృద్ధి కార్యక్రమాన్ని మీరు అనేగారు. మీరు వాళ్ళ కోసం కష్టపడి మీకున్న పరిచయాల ద్వారా అటువంటి అభివృద్ధి కోసం సహకారం చేయాలని చెప్పి వారికి బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. శంఖపురం గ్రామంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. చాప్టా గ్రామ సర్పంచ్ సస్పెండ్ చేసిన కలెక్టర్ క్రాంతి. పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన ఖరారు, అమిత్ షా, జేపీ నడ్డాతో భేటీ. ఎంపీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. డిఎస్పీఎస్సీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన మహేందర్ రెడ్డి. సత్తా చాటిన స్పిన్ త్రయం, దంచికొట్టిన జైస్వాల్ తొలి రోజు మనోల. రామ్రాజ్ కాటన్ ప్రచారకర్తగా రిషబ్ శెట్టి. దోమకొండ కేంద్రంలోని గడికోటలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.